ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 4 రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. రిపోర్టు కాపీలను సభ్యులకిచ్చి స్టడీ చేసేందుకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగటంపై 16 నెలల పాటు విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ జూలై 31న ప్రభుత్వానికి నివేదికనిచ్చింది. ఈ రిపోర్టుపై ఇప్పటికే కేబినెట్లో చర్చ జరిగింది. అధికారులతో పాటు బీఆర్ఎస్లోని కీలక నేతలు బాధ్యులని తేలటంతో అసెంబ్లీలో చర్చించి అందరి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ ఇప్పటికే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. దీంతో సభ వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావుకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. కాళేశ్వరం నివేదిక అంశంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆరోపణలకు ఎలా కౌంటర్ ఇవ్వాలి అన్నదానిపై చర్చించారు. అయితే ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అనుమతివ్వాలని కోరాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఇటు బీజేపీ కూడా వ్యూహాలు సిద్ధం చేసింది. బీజేఎల్పీ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కాళేశ్వరం కమిషన్, బీసీ రిజర్వేషన్లు, వర్షాలు, స్థానిక ఎన్నికలు తదితర అంశాలపై అసెంబ్లీలో తమ స్టాండ్ గట్టిగా వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంటగదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం ఒకే విభాగం చేపట్టేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలన్నారు. ప్రతి విద్యాసంస్థలో క్రీడలకు ప్రాధాన్యం పెంచాలని సూచించారు రేవంత్. అలాగే కంటైనర్ కిచెన్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. రేషనలైజేషన్ను ఆహ్వానిస్తూనే రాష్ట్రాలకు జరిగే నష్టానికి నష్టపరిహారం చెల్లించే మార్గాలను కేంద్రం ఆలోచించాలన్నారు. సెప్టెంబర్ 3న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తమ డిమాండ్లను లేవనెత్తాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ అంటూ జరుగుతున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చింది వైసీపీ. మర్డర్ ప్లాన్లో ఉన్నతంతా టీడీపీ కార్యకర్తలే అంటూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. వీడియోలో ఉన్నతంతా కోటంరెడ్డి బ్రదర్స్, రూప్ కుమార్ అనుచరులే అని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే వీడియో రికార్డ్ చేశారన్నారు. అందులో ఉన్న జగదీష్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరి అనుచరుడని, అలాగే మహేష్ కోటంరెడ్డి, గిరి అనుచరుడని వైసీపీ చెబుతోంది. ఇక వినీత్ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడని తెలిపింది. ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేశారో పోలీసులు ఆరా తీస్తున్నారని అన్నారు. విశాఖలో హాప్ ఆన్ హాప్ బస్సులను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు బీచ్ రోడ్లో ప్రయాణించనున్న ఈ డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు ముఖ్యమంత్రి. మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఈ బస్సులు తిరగనున్నాయి. 250 రూపాయలకే 24 గంటల పాటు టికెట్ను వర్తింపచేసేలా ఆదేశాలు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. విశాఖ ఆర్థిక రాజధాని, ఆసియా టెక్నాలజీ హబ్గా ఎదుగుతోందని అన్నారు. త్వరలో ఇక్కడ డేటా సెంటర్, సీ కేబుల్ వేస్తారని, దీని ద్వారా విశాఖతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందని అన్నారు. దేశంలోని పండ్ల ఉత్పత్తుల్లో 25% ఏపీ నుంచే ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు. హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఆక్వాకల్చర్ రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పారు. విశాఖలో జరిగిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్లో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ తర్వాత రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన గ్రిఫిన్ ఫౌండర్ నెట్వర్క్స్ మీటింగ్కు కూడా హాజరయ్యారు.
సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు మంత్రి నారా లోకేష్. 90వ దశకంలో శంషాబాద్లో నిర్మించిన విమానాశ్రయం చంద్రబాబు విజనరీకి నిదర్శనమన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు తెలంగాణ జీడీపీలో 11% ఆదాయాన్ని అందిస్తోందని అన్నారు. ఈ ఎయిర్పోర్ట్ను మించేలా అత్యాధునిక వస్తువులతో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామని లోకేష్ తెలిపారు. విశాఖ రుషికొండ రిసార్ట్పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది కూటమి సర్కార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. రుషికొండ రిసార్ట్ను ఎలా ఉపయోగించాలి అనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని సూచించారు డిప్యూటీ సీఎం. దాంతో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. తెలంగాణలో భారీ వర్షాలకు జరిగిన పంట నష్టంపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.21 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేసింది. తెలంగాణ వ్యవసాయ శాఖ భారీ వర్షాలకు 1,43,304 మంది రైతులు నష్టపోయారని మంత్రి తుమ్మల తెలిపారు. 1.09 లక్షల ఎకరాల్లో వరి, 60,000 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగిందన్నారు. 20.9 ఎకరాల్లో సోయాబీన్, 16,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లిందని అన్నారు. వనపర్తి జిల్లా పానగల్, చిన్నంబావి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మంత్రి జూపల్లి. దావాజీపల్లి విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అయ్యవారిపల్లిలో సబ్స్టేషన్కు భూమి పూజ చేశారు. పెద్దదగడ గ్రామంలో శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో 1 కోటి వ్యయంతో ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీలెవెల్ కల్చరల్ ఆడిటోరియం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి హత్య కేసు వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసును పట్టించుకోవటం లేదని ప్రీతి తల్లి పార్వతి చేసిన ఆరోపణలపై జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది. పవన్ అనే వ్యక్తి గొంతెత్తకపోయి ఉంటే ఈ కేసు ఎప్పుడో మరుగున పడిపోయేదని అన్నారు. సాయం పొందిన వారు కృతజ్ఞత చూపకపోవటం కూడా తప్పే అవుతుందని వ్యాఖ్యానించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంలో పలువురికి నోటీసులు ఇచ్చింది ఏసీబీ కోర్టు. లిక్కర్ కేసులో సిట్ ఆస్తులను అటాచ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని 11 మందికి నోటీసులు ఇచ్చింది. పలువురు డిస్టిలరీ డైరెక్టర్లు, బ్యాంకులు, లిక్కర్ కేసులో నిందితులకు ఈ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో రాజ్ కేసిరెడ్డి, చాణక్య, కాశీచేనుల శ్రీనివాస్, పైలా దిలీప్, వరుణ్ పురుషోత్తం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. అలాగే ఏపీ డిస్టిలరీస్, ఎస్ఎన్జే షుగర్ సంస్థలు, ఎస్బీఐ చెన్నై, ఐసీఐసీఐ హైదరాబాద్, విజయవాడ ట్రెజరీ ఆఫీసర్కు కూడా నోటీసులు ఇచ్చింది ఏసీబీ కోర్టు. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఎస్పీకి అందజేసి త్వరలోనే తాడిపత్రికి వెళ్తానన్నారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంచి సేవ చేస్తానన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆర్డర్పై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు పంపించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పేరుని డిశ్చార్జ్ చేయటాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దానిపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు శ్రీలక్ష్మి.
సృష్టి కేసులో సిట్ దర్యాప్తు జరుగుతోంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లపై మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. సరోగసీ ముసుగులో శిశువుల అమ్మకాలకు పాల్పడ్డట్టు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రంపై ఆరోపణలొచ్చాయి. సృష్టి కేసులో ఇప్పటికే 28 మందిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సృష్టి అక్రమాలు జరగడంతో సిట్ ఏర్పాటు చేశారు. ఇటీవల గోపాలపురంలోనూ మరో కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఏవో బాలకృష్ణను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సస్పెండ్ చేశారు. మద్యం మత్తులో గొట్టిపర్తి ఏఈఓ మహిత పట్ల ఏవో బాలకృష్ణ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన కలెక్టర్ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మహిళా అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆఫర్ల పేరుతో మహిళల్ని బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు ఇంట్లో ఉండే మహిళల లక్ష్యంగా చేసుకున్నారు. కిచెన్కు సంబంధించిన విలువైన వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మబలికారు. వారికి మాయమాటలు నమ్మిన మహిళలు వస్తువుల కోసం డబ్బులు చెల్లించారు. దాంతో కర్ణాటక ముఠా మహిళలకు కిచెన్ వస్తువులు ఇవ్వకుండానే పారిపోయారు. మోసపోయినట్టు గుర్తించిన బాధిత మహిళలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ వర్షాలతో 2 తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. జోరు వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటి ఉధృతికి వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ తరుణంలో భారత వాతావరణ కేంద్రం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బెంగాల్, ఒడిశా తీరాల మీదుగా సెప్టెంబర్ 5 నాటికి వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. అటు సెప్టెంబర్ 2వ వారంలో వాయువ్య బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. దీంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఓటర్ అధికార యాత్ర పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టిన యాత్రలో కొందరు వ్యక్తులు ప్రధాని మోడీ తల్లిని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్ర జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీ, ఆయన తల్లిపై అవమానకరమైన పదాలు ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాహుల్ తప్పక క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను దూషిస్తూ తప్పుడు ప్రచారాలు చేసే ద్వేష సంస్కృతిని వ్యాప్తి చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పెట్టుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్రమ చొరబాట్లపై స్పందిస్తూ అమిత్ షా తల నరికి ప్రధాని మోడీ టేబుల్పై ఉంచాలంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దేశ సరిహద్దులను రక్షించేందుకు ఎవరూ లేరని, లక్షలాది మంది భారత్లోకి చొరబడుతూ మన భూమిని ఆక్రమిస్తున్నారని అన్నారు. చొరబాట్లను ఆపలేకపోతున్న హోంమంత్రి అమిత్ షా తల నరికి ప్రధాని టేబుల్పై ఉంచాలని అన్నారామె. ఆమె వ్యాఖ్యలపై వివాదం దాచుకుంది. ఆమె హద్దులు దాటి మాట్లాడుతున్నారని కొందరు, జైల్లో పెట్టాలని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. క్లీన్ ఎనర్జీ కింద భారత్లో 2030 నాటికి సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను రెట్టింపు చేస్తామన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. దాంతో మొత్తం 18,000కు చేరతాయని సోషల్ మీడియా పోస్టులో వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ పథకం కింద సాధించిన విజయాలను హైలైట్ చేశారు. 2014లో దేశంలో కేవలం 738 సీఎన్జీ స్టేషన్లు మాత్రమే ఉన్నాయని, ఈ సంఖ్య నేడు 8,150కి పెరిగిందని అన్నారు. ఓటు చోరీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని చిక్కుల్లో పడేసేలా చేశాయి. గతంలో జేడీఎస్ అభ్యర్థిగా తాను ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయానని, దానికి ఓట్ల చోరీనే కారణమంటూ అన్నారు. దీంతో ముఖ్యమంత్రి తన సొంత పార్టీ తీరును బయటపెట్టారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. పంజాబ్లో వరదలు బీభత్సం సృష్టిస్తే లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి.
రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ తాము అనుభవించిన విలాసాలపై ముచ్చట్లు పెట్టుకున్నారు ముగ్గురు మంత్రులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పంజాబ్ మంత్రులు బరీందర్ కుమార్ గోయల్, లల్జీత్ భుల్లర్, హర్భజన్ సింగ్ బోట్లో లైఫ్ జాకెట్లు ధరించి పరిశీలన చేపట్టారు. అయితే వీరి చర్చ అక్కడి సమస్యలపై కాకుండా వ్యక్తిగత విషయాలపై మళ్లింది. అందులో ఒక మంత్రి తాను ఇటీవల స్వీడన్ వెళ్లానని, 24 గంటల పాటు క్రూయిజ్ రైడ్ చేశానని చెప్పారు. మరో మంత్రి తన గోవా పర్యటన గురించి చర్చను ప్రారంభించారు. ఇలా కాసేపు చర్చించుకున్న తర్వాత అందులోని ఒక మంత్రి ఇంటి పైకప్పు మీద నిల్చున్న వ్యక్తుల వైపు చూపించారు. బీహార్ ధనాపూర్లోని మానేర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెట్టుకు వేలాడుతూ కనిపించిన 10 ఏళ్ల బాలిక హత్య కేసులో అరెస్టైన నిందితులను తమకు అప్పగించాలని స్థానికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. మధ్యప్రదేశ్ ఇండోర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులో మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 4 ఫైర్ ఇంజిన్స్తో రంగంలోకి దిగారు. మంటల్ని ఆర్పుతుండగా ఓ ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మేక్ ఇన్ ఇండియా కోసం రావాలని, ప్రపంచం కోసం తయారీ చేపట్టాలంటూ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. జపాన్ పర్యటనలో భాగంగా భారత్ జపాన్ సంయుక్త ఆర్థిక సదస్సులో ఆయన ప్రసంగించారు. సెమీ కండక్టర్ల పరిశ్రమల నుంచి స్టార్టప్ల వరకు భారత్కు జపాన్ అత్యంత కీలక భాగస్వామిగా ఉందన్నారు ప్రధాని. జపాన్ సంస్థలు ఇండియాలో $40 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. 80% కంపెనీలు భారత్లో తమ సంస్థల్ని విస్తరించాలని కోరుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనంతో సందడి మొదలైంది. భక్తుల సందడితో శివారు ప్రాంతాల్లోని చెరువుల వద్ద నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ కాలనీ, సువర్ణ వ్యాలీ, మియాపూర్, లింగంపల్లి, పటాన్చెరు ప్రాంత ప్రజలు భక్తితో బ్యాండ్ బాజా ఊరేగింపులతో గణపతి విగ్రహాలను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు.